కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్గా డీకే శివకుమార్ గారైతే నియమితులయ్యారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా అయితే రీసెంట్గా బివి నాగరత్న గారైతే నియమితులయ్యారు. త్రివిధ దళాల అధిపతిగా రాజా సుబ్రమణి గారైతే నియమితులయ్యారు. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ జనరల్ వచ్చేసరికి ఉపేంద్ర ద్వివేది గారండి. ఇంకా నౌకాదళ అధిపతి వచ్చేసరికి కృష్ణ స్వామినాథన్. ఈయన ముందైతే దినేష్ కే త్రిపాఠి గారు ఉండేవారు. ఆయన టర్మ్ వచ్చేసరికి ముగిసిందనమాట రీసెంట్గా. ఇంకా ఎయిర్ చీఫ్ మార్షల్గా అమర్ప్రీత్ సింగ్ గారు అయితే ఉన్నారు. మారాపి అగ్నిపర్వతం ఇది సుమత్రా ప్రావిన్స్ ఇండోనేషియాలో అయితే ఉంటుంది. ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే ఇది విస్ఫోటనం అయితే చెందిందనమాట. ఒకే రోజు ఒకే ఆర్డర్లో 2700 టన్నుల ఆంధ్ర బియ్యాన్ని అయితే చెన్నై పోర్ట్ ద్వారా చైనాకు ఎగుమతి చేశారండి. ఇది ఒక రికార్డు ఎగుమతి. దీనిలో అయితే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పాలు పంచుకుంది. 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అయితే జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం అనమాట. ఐపీఎల్ 2026 ఇది 19వ ఎడిషన్ అండి. అయితే ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్టును అయితే ఓడించి ఐపీఎల్ టైటిల్ని అయితే గెలుచుకుంది. ఇది ఆర్సీబీకి 2వ టైటిల్ అండి. అత్యధిక స్కోర్ చేసిన వ్యక్తికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను అయితే వైభవ్ సూర్యవంశీ గారికి ఇచ్చారు. ఈయన రాజస్థాన్కి చెందిన ప్లేయర్ అనమాట. ఇంకా పర్పుల్ క్యాప్ అంటే అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తికి ఇచ్చేది కాసిగో రబాడాకి ఇచ్చారు. ఈయన గుజరాత్కి చెందిన ప్లేయర్.